కేరళ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వస్తున్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సెటరికల్ ట్వీట్ చేశారు. కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాకు ఎగినట్టుంది. నాకు మలయాళం అర్థం కాదు. ఈ కేరళ నాయుడుకు చెప్పేది మీకేమైనా అర్థమైతే చెప్పండి అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు తాజాగా కేరళ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి రావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం విధ్వంసమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ లో ఫ్లాట్లు అమ్ముడుపోలేదని, మేడ్చల్ జిల్లాలో బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఉరివేసుకునే పరిస్థితి రావడం శోచనీయమని ఎక్స్ వేదికగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇప్పుడు బిల్డర్లు ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన, అనాలోచిత అసమర్థ విధానాలే కారణమని ఆరోపించారు. ఏలూరు జిల్లా నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సోషల్ వెల్ఫేర్ బాలికల కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి 30,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఝాన్సీ అనే ఉద్యోగి నుండి వార్డెన్ లంచం డిమాండ్ చేసినట్టుగా అధికారులు అయితే తెలిపారు. బాధితురాలు ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 36వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా పొంగనూరులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ రోడ్డు భద్రతా నియమాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు. అతి వేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మాదాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పిల్లర్ నెంబర్ 1724 దగ్గర గల హుడ్కా సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఫర్నిచర్ సామాగ్రి కాలిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా బోనకల్లులోని జగ్గేపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో యార్లగడ్డ వరమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 20 మంది మహిళా కూలీలు ఉన్నట్లుగా వెల్లడించారు. తిరుపతిలో నకిలీ మద్యం కలకలం రేపింది. దామినేడు ఎన్టీఆర్ కాలనీ బ్లాక్ నంబర్ 62లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. నకిలీ మద్యానికి సంబంధించి భారీగా మెటీరియల్ ను అధికారులు గుర్తించారు. మద్యం తయారు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు. పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని అధికారులు రిమాండ్ కు తరలించారు. వికారాబాద్ జిల్లా నాగారంలోని ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఫస్ట్ వార్డు పరిధిలోని ప్రాంతాల్లో వాటర్ సప్లై బోర్డు మోటార్ కాలిపోయిందని, గత 20 రోజుల నుండి త్రాగునీరు లేక అల్లాడుతున్నామని వాపోయారు. చేతి పంపు వద్ద లైన్లు కట్టి త్రాగునీరు పట్టుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బోర్ మోటారు రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు. అపహరించిన కార్లను గుట్టుగా కంటైనర్లో తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం కొనుగోలు చేసిన కారు అదృశ్యం కావడంతో ఆందోళన చెందిన యజమాని జీపీఎస్ సహకారంతో పట్టుకునేందుకు హైదరాబాద్ నుంచి చెన్నై మార్గంలో అనుసరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో ఓ కంటైనర్లో కారు ఉన్నట్లుగా గుర్తించి అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి సిఐ చావా హజరత్తయ్య ఆధ్వర్యంలో జరుగుమల్లి ఎస్ఐ సిబ్బందితో చేరుకున్నారు. కంటైనర్లోని వాహనాలను పరిశీలించారు. అనంతరం సిఐ హజరత్తయ్య కంటైనర్ను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ నిర్వహిస్తున్నారు. టీడీపీ పొలిటికల్ బ్యూరో కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది. పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం అయితే జరగనుంది. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, టీడీపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పొలిట్ బ్యూరోలో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడు, కోస్తా మీదుగా తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో కోస్తాలోని అనేక ప్రాంతాలు మేఘాలు ఆవరించడంతో పగటిపూట వాతావరణం చల్లగా మారినట్లు పేర్కొంది. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంట్లో ఐటీ అధికారులు దాడులకు దిగారు. పంజాబ్ నుంచి ఢిల్లీ ఎన్నికలకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో ఆయనకు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లు, బంధువుల ఇళ్లలోనూ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు జరుపుతున్నారు. దీంతో ఆప్ నేతలు, కార్యకర్తల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఎవరి ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు జరుగుతాయో తెలియక టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. చైనాలో ప్రారంభమైన హెచ్ఎంపీవీ దేశాన్ని కూడా కలవరపెట్టింది. చైనాలో భారీగా కేసులు నమోదు కావడం మరోసారి కోవిడ్ మహమ్మారిని గుర్తుకు తెచ్చింది. ఇదిలా ఉంటే హెచ్ఎంపీవీ వైరస్ కేసులు కూడా భారత్లో కూడా నమోదు కావడం ఆందోళన పెంచాయి. అయితే నిపుణులు దీనివల్ల పెద్దగా ప్రమాదం ఉండదని చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా దేశంలో మరో హెచ్ఎంపీవీ కేసు నమోదైంది. గుజరాత్ అహ్మదాబాద్కి చెందిన 4 ఏళ్ల బాలుల్లో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ నిర్ధారణ అయినట్లుగా అధికారులు చెప్పారు. ఈ కేసులో గుజరాత్లో మొత్తం కేసుల సంఖ్య 8కి చేరింది. ఇక నగరంలోని గోటా ప్రాంతానికి చెందిన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు, అతని పరిస్థితి నిలకడగా ఉందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి చెందిన వైద్య అధికారి భవిన్ సోలంకి తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు అంటేనే ఇలాంటి వింతలు, విశేషాలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. అయితే ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సభా వేదికపై ప్రధాని మోదీ కాళ్లకు బీజేపీ అభ్యర్థి నమస్కరించారు. అందుకు ప్రతిగా ప్రధాని మోదీ కూడా అభ్యర్థి పాదాలను 3 సార్లు మొక్కారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఆయన పాదాలకు మోదీ ఎందుకు నమస్కరించారని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఇస్రో ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న మొట్టమొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకు ఎక్కనున్నారు. ఆక్సియం మిషన్ 4 అనే ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రామ్ కు శుక్లా పైలట్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు నాసా ఒక ప్రకటన వెలువరించింది. 2025 వేసవి తర్వాత ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ లో శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న మొదటి భారతీయుడు శుభాంశు శుక్లా కావడం విశేషం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట విషాద ఘటన నుంచి తేరుకోకముందే కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22 వెలుపల చమన్గంజ్ చౌకీ సమీపంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 15 గూడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ సత్వరమే స్పందించి మంటలను ఆర్పడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 27.58 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఫిబ్రవరి 3వ తేదీన బసంత పంచమి సందర్భంగా సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, పాలస్తీనా ఖైదీల విడుదలకు ఇజ్రాయెల్ సమ్మతి తెలపడంతో కొద్ది రోజులుగా ఒప్పందం సాఫీగా సాగుతోంది. అయితే బందీల విడుదల సమయంలో హమాస్ అనుచితంగా ప్రవర్తించింది. హమాస్ ఉగ్రవాదులు మహిళా బందీ చుట్టుముట్టారు. దీంతో ఆమె విరవలాడిపోయింది, కన్నీళ్లు పెట్టుకుంది, తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లుగా వీడియోలో కనిపించింది. ఈ పరిణామాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. హమాస్ ఉగ్రవాదుల తీరుతో మార్పిడి విధానాన్ని ఇజ్రాయెల్ తాత్కాలికంగా నిలిపివేసింది. హమాస్ బందీల అప్పగింతకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించడంతో పాలస్తీనా ఖైదీల మార్పిడిని తాత్కాలికంగా నిలిపివేసింది. మహమ్మద్ యూనాస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కి వరుస షాక్లు తగులుతున్నాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత మతోన్మాదంతో రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ఆర్థికంగా దివాళా తీసే స్థితికి చేరుకోబోతోంది. పాకిస్తాన్తో విస్తృత సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్న బంగ్లాదేశ్ పాక్ తీరుతోనే ఆడుకునే స్థితిలోకి చేరుకునే అవకాశం ఉంది. యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగ్లాలో దాదాపుగా 10 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి. మరోవైపు విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. T20 సిరీస్ లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. పూణే వేదికగా ఇంగ్లాండ్ తో నేడు 4వ T20లో తలపడనుంది. వరుసగా తొలి 2 మ్యాచ్ల్లో సూర్యసేన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అదే జోరులో 3వ T20లో గెలిచి సిరీస్ దక్కించుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ టీమిండియాకు ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. 3వ T20లో ప్రత్యర్థి విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. దీంతో సిరీస్ ను దక్కించుకోవాలంటే భారత్ కు 4వ T20కి కీలకంగా మారింది. పూణే మ్యాచ్లో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతమవుతుంది. ఓడితే మాత్రం సిరీస్ 2-2తో సమమవుతుంది. అప్పుడు నిర్ణయాత్మక 5వ T20లో సిరీస్ ఫలితం తేలుతుంది. అదే జరిగితే భారత జట్టుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 4వ T20లోనే సిరీస్ ను దక్కించుకోవాలని భారత్ భావిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,359, సెన్సెక్స్ 77,038 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్, ఫైనాన్స్ షేర్ల సెల్లింగ్ ప్రైస్ ఉంది. ఇంకా ఆటో, ఐటీ, ఫార్మా, మీడియా, రియాలిటీ షేర్లకు డిమాండ్ అయితే కనిపిస్తుంది. ఎల్ట్రీ, ట్రెంట్, టాటా కన్సూమర్స్, టైటాన్, బిఎల్ టాప్ గెయినర్స్, ఎయిర్టెల్, ఐటీసీ హోటల్స్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ట్విన్స్ టాప్ లూజర్స్. నిఫ్టీ అడ్వైజ్ రేషియో 43.8.